జై శ్రీరామ్. నేను మీ వెనురెజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాఘపురాణంలో 26వ అధ్యాయం మాఘమాసమునందు ఏకాదశి మహత్యము క్షీరసాగర మదనం గురించి తెలుసుకోబోతున్నాం. మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగ ఫలము చేసిన ఫలమును కలుగును. అట్లే ఈ మాఘమాసముందు ఏకాదశి వ్రతము చేసి ఉపవాసము ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి నందగలరు. మాఘమాసమునందు ఏకాదశి వ్రతము అనుసరించి సత్ఫలితము పొందిన దేవతలని యొక్క విధి విధానమును విందాం. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగర మతను మదించుటకై అమృతము తీసుకుని రావాలనే అభిప్రాయంతో వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగిరి. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించసాగిను. పిమ్మట ఉచ్చస్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్ర భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోకాభీకరమైన ఘన తేజస్సు కలిగిన ఉప్పరముగా అగ్ని తుల్యమైనటువంటి ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహలము విషజ్వాలకు సమస్త లోకములు నాశనమవి సాగుతాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగిరి. సర్వేశ్వరుణ్ణి శరణుజొచ్చిరి. బోళాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకోట విషాన్ని తన కొట్టమునందు బంధించసాగిను. కాలకోట విషమును పానముగా చేసినందువలన శివుని యొక్క కంఠము నీలముగా మారిపోయినది. అందుకే శివుని కంఠము నాటి నుండి నీలకంఠుడిగా పేరు వచ్చినది. మరలా దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించసాగారు. అమృతం పుట్టినది. ఆ అమృతం కొరకు వారిరువురు తగాదాలు పడసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని వేషము అవతారమును ఎత్తి వారి తగువును పరిష్కరించదలిచినాడు. మాయామోహిని అందచందాలను మేటే ఆమె అందములకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహిని రూపముతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా ఇచ్చిదనని పంచదనని చెప్పెను. ఎందుకు తెగులాట అని మీరందరూ కూడా ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అని అన్నది. దేవదానులు అంగీకరించిరి. ఆమె అద్భుతమైన సౌందర్యములకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒకే వరుసలోను రాక్షసులందరూ మరొక వరుసలోను నిలబెర్రి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు స్వరణం, రెండవ భాండమునందు అమృతమును ఉంచెను. మరొక దాని యందు అమృతమును నింపినటువంటి నర్తిస్తూ మురిపిస్తూ మైపరిపిస్తూ తన పయ్యారపు నడకలతో చిరునవ్వులతో చిందిస్తూ రాక్షసులను ఓడిస్తూ వారికి తెలియకుండా స్వరణం రాక్షసులకు అమృతమును దేవతలకు పోయిసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగిరి. ఈ విధంగా రాక్షసులు తన వలపు వయ్యారులతో ఉరుస్తూ స్వరణ మాత్రమే పోస్తుంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలోకి కూర్చుని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన అఖండాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధముతో తలను నరికివేసింది. ఈ మేషమును రాక్షసులు దేవతలు గొడపడ్డరి. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చెను. త్రిమూర్తులు అదృశ్యులయ్యారు. దేవేంద్రుడు అమృతాభాండాన్ని భద్రపరుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేల రాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాతములు, తులసి మొక్కములు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగిన కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలు వెదజల్లుసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళుతూ పారిజాత పుష్పమును వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయినటువంటి శచీదేవికి ఇచ్చెను. మిగిలిన వారు కొరగా మరలా వచ్చి రహస్యముగా పువ్వులను కోయదల్చెను. తోటలో ప్రవేశించెను. అంతకు ముందే తన తోటలో పువ్వులను
ఎవరో అపహరిస్తున్నారనేటువంటి అనుమానంతో వచ్చినటువంటి సత్రాజిత్తుడు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసిన మంత్రించిన అక్షతలను పువ్వులను పై మానవంతా జల్లి దేవేంద్రుడు పారిజాత పువ్వును తెంచుచుండగా అక్షతల ప్రభావం వలన విష్ణుమాయి వలన మూర్ఛల్లిపోయెను. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుని బతిమాలుతుండగా నారదుడు శ్రీకృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించెను. అంతటా కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తికి పరాయణుడిచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపము కనిపించి అతనికి వరప్రసాదము మరణించి అమృత తుల్యముగా పారిజాత వృక్షాన్ని దాన్ని కరహుడుగా దేవేంద్రునికి ఇప్పించి అట్లే తులసి తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఆయనతో సమానముగా పూజలు అందుకొనసాగింది. అందుచే తులసి పూజించినచు సకల సౌభాగ్యములు సిద్ధించును. సూత మహర్షి శునికాది మహాములతో మహర్షులారా, వశిష్ఠుల వారు ధ్రువునకు తెలియజేసిన మాఘమాస మహత్యమును మాఘమాస స్నాన మహిమను మీకు వివరించుతున్నాయి. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వలో మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమమును నిష్ఠలతో చేసి శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా సూర్యోదయమైన తర్వాత నదీ స్నానము చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణు ఆలయమును దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి. మాఘమాస 30 రోజులు క్రమము తప్పకుండా మిక్కిలి భక్తిశ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్యములు ప్రాప్తి పుత్ర పౌత్రాభివృద్ధి అయి వైకుంఠ ప్రాప్తి నందగలరు. సర్వే జనోసుకునో భవంతు. ఇది మాఘపురాణం సంపూర్ణం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.